సో వెల్కమ్ టు ప్రెషియస్ జెమ్స్ ఇన్ ఆస్ట్రాలజీ. సో మనము అన్ని గ్రహాల గురించి చూసాము. ప్రెషియస్ జెమ్స్ నవరత్నాలలో రాహుకేతువులకి సంబంధించిన రత్నాలు, వాటి ఉపయోగాలు చూద్దాము. సో రాహుకి గోమేధికం పెట్టుకుంటాం మనము. తేనె రంగులో ఉంటుంది గోమేధికము. అండ్ మంచి వెయిట్లో బంగారంలో పెట్టుకోవడమే మంచిది. గోమేధికాన్ని బంగారంలోనే పెట్టుకోవాలి. అండ్ అసలు రాహుకి పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటి? ఎందుకంటే మిగిలిన గ్రహాలకి లార్డ్షిప్లు ఉంటాయి. బికాస్ మిగిలిన జెమ్మాలజిస్టులు ఆర్ వేరే దగ్గర వాళ్ళు నక్షత్రాన్ని బట్టి ఇది పెట్టుకోండి అది పెట్టుకోండి అని ఎన్ని చెప్పినా కూడా ఎంఎస్ ఆస్ట్రాలజీలో మేము అండ్ ఎస్పెషల్లీ నేను ఒక జెమ్ స్టోన్ సజెస్ట్ చేసేటప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో లగ్నము నుంచి అన్ని విధాలుగాను పరీక్షించిన తర్వాత మాత్రమే సెమీ ప్రెషియస్ కానీ ప్రెషియస్ కానీ, ముఖ్యంగా ప్రెషియస్ స్టోన్స్ సజెస్ట్ చేసేటప్పుడు ఐ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ కేర్. ఎందుకంటే బికాస్ ఒక ప్యూరిఫైడ్ ఎనర్జైజ్డ్ జెమ్ స్టోన్ అనేది దాని ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. సో అందువలన ఏంటి, మంచిది మన లగ్నానికి మంచి జెమ్ స్టోన్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఇట్ విల్ యాడ్ అడిషనల్. అంటే ఇప్పుడు మనకి ఎలాంటిదంటే మనం కష్టపడి సంపాదిస్తాం. సో దాన్ని ఒక భూమి మీద పెడతాం. ఒక 5 ఏళ్ళకి దాని రేటు పెరిగి మనకి వస్తుంది. అంటే కష్టాన్ని ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల అది పెరిగి మనం కష్టపడకుండా అనమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చే ఫలితం అనేది అడిషనల్ బెనిఫిట్. అలానే మనకున్న కష్టం మనం పడుతున్నప్పుడు కొంతవరకు కలిసి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. అంటే ఎలా అయితే మనకి మంచి ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుండి ఇంకా ఎక్కువ మనము ప్రోగ్రెస్ని చూడగలమో, హారోస్కోప్లో మనకున్న కండిషన్స్ని బట్టి ఒక మంచి జెమ్ స్టోన్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ యాడ్ ఎడిషనల్ బెనిఫిట్. అంటే మనము 100 రూపాయలు సంపాదించే దగ్గర 120, 130 సంపాదించగలము. అదర్వైజ్ ఒక 10% లైక్ హైక్ తెచ్చుకునే దగ్గర శాలరీలో 15% తెచ్చుకోగలం. బిజినెస్లో 20% ఇంక్రీజ్ చూసే దగ్గర 25% చూడగలం. అంటే మన ఎఫర్ట్స్ని ఇవి ఇంకొంతవరకు పెంచుతాయి. లైక్ ఒక దగ్గర ఇన్వెస్ట్ చేసి ఎలా అయితే మనము కాలానుగుణంగా దాని ద్వారా లాభాన్ని పొందుతామో, మనం చేసే డే టు డే లైఫ్లో పనులకి జెమ్ స్టోన్స్ అనేవి ఇట్ విల్ గివ్ అస్ ఎక్సలెంట్ బెనిఫిట్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే నెగిటివ్ పెట్టుకుంటే నెగిటివ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రెషియస్ జెమ్ స్టోన్స్ని మేము ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు. అయితే రాహుకి ఎవరు పెట్టుకోవచ్చు? ముఖ్యంగా రాహు ఈజ్ ద కలిపురుష. ఏం చేస్తాడు రాహుకి పెట్టుకుంటేనంటేను, చాలా మటుకు విన్నింగ్ ఓవర్ ఎనిమీస్ ఇచ్చేస్తాడు మాయతో. అంటే శత్రువులు దూరం అవుతారు. అండ్ మనతో శత్రుత్వం ఉన్న రిలేటివ్స్ కూడా దాన్ని వదిలేసి మంచిగా ఉంటారు. అండ్ టైం టు టైము పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతమైన నిద్ర వస్తుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దురలవాట్లు దూరం అవుతాయి. అదేమిటండి రాహు ఇస్తాడు కదా అని అంటే ఆయన ఇచ్చినట్టే ఇచ్చి దాని నుంచి చెడేమిటో చూపిస్తాడు. వీనస్ ఈజ్ ద మెయిన్ కారక. అండ్ మెయిన్ అంటే నేను ప్లానెట్స్ని ఉపయోగించేటప్పుడు తప్పకుండా మనము వాటి పట్ల దైవత్వాన్ని గౌరవాన్ని కలిగి ఉండాలి. కాబట్టి అంతకుమించి సో మెయిన్ ప్లానెట్ శుక్రుడు ఇస్తాడు అలాంటివన్నీ. కాబట్టి ఇక్కడ రాహుకి సంబంధించినది పెట్టుకోవడం వల్ల దురలవాట్లు కంట్రోల్ అవుతాయి. పీస్ ఆఫ్ మైండ్, పీస్ఫుల్ నిద్ర అనేది ఉంటుంది. అయితే ఎవరు పెట్టుకోవాలి అని అంటే నేను ఎప్పుడు చెప్పేదే, దీనికి ఆస్ట్రాలజర్ సలహా అవసరము. ముఖ్యంగా రాహు లాంటి ప్లానెట్కి పెట్టుకునేటప్పుడు తప్పకుండా, ఎందుకంటే దానికి బెనిఫిట్స్ చాలా ఉంటాయి కానీ నెగటివ్స్ కూడా ఉంటాయి. బికాస్ దే విల్ కట్ ఎవ్రీథింగ్. సో రిలేషన్స్ని అంటే సరైన స్థానములో లేకపోతే ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఎందుకంటే మనము ఒక స్టోన్ ద్వారా పాజిటివ్ రిజల్ట్స్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి అటువంటి రిజల్ట్ మీకు ఏ ప్లేస్లో ఉంటే వస్తాయి అని అంటే యూజువల్గా అది మనము ప్రతి ఒక్కళ్ళ దాంట్లోనూ, బికాస్ ఛాయాగ్రహాలు వాటి అధిపతులు ఎక్కడున్నారో దాన్ని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అయితే మోస్ట్లీ ఎవరు పెట్టుకోవచ్చు అని అంటే పబ్లిక్ ప్రొఫైల్స్లో ఉండేవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ సోషల్ మీడియా
పాలిటిక్స్. సో జనాలకి దగ్గరగా ఉండే ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు, బిజినెస్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు. అయితే యూజువలీ యాజ్ ఐ సెడ్ మొత్తం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. దిస్ ఈజ్ వాట్ రాహు. గోల్డ్లో పెట్టుకుంటేనే మంచిది, లేకపోతే పంచధాతు, సో దానిలో పెట్టుకున్నా కూడాను బాగుంటుంది. అంటే 5 రకాలు మెటల్స్ కలిపిన ఇది ఉంటుంది కదా, సో దానిలో కూడాను పెట్టుకోవచ్చు. అదే పంచలోహ అంటారు కదా, దానిలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ కమింగ్ టు కేతువు, వైఢూర్యము లేదా పిల్లి కన్నురాయి లేదా క్యాట్స్ ఐ, ఇది సిల్వర్లో పెట్టుకోవచ్చు. సో దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అయితే రాహుకేతువులకు పెట్టుకునేటప్పుడు అసలు ఏ గ్రహానికి పెట్టుకునేప్పుడైనా జాగ్రత్తలు ఉండాలి, ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ కేతువుకి క్యాట్స్ ఐ పెట్టుకోవడం వల్ల ఏమొస్తుంది అని అంటే ఆధ్యాత్మికత, ప్రశాంతత, అండ్ సమ్ టైమ్స్ తొందరగా పెళ్ళయ్యే అవకాశం ఉంటుంది. అదేమిటండి ఈయన మనకి వైరాగ్యాన్ని ఇస్తారంటారు కదా, మరి అంటే కొన్ని సందర్భాలలో జీవిత సత్యం తెలిస్తే ఏ విషయంలోనూ హెసిటేషన్ ఉండదు కదా. సో ఆ విధంగా క్విక్ మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, మైండ్ స్టేబుల్గా ఉంటుంది. అండ్ అలానే ప్రశాంతమైన జీవన విధానము, దేని పట్ల ఎక్కువ అంటే ఆ వేవరింగ్ మైండ్, ఇది సాధించేయాలి, అది చేసేయాలి, లేకపోతే ఎలా, అంటే సింపుల్ లైఫ్లో కూడా ఎంత హ్యాపీగా ఉండొచ్చు అన్నటువంటి విషయాలు. అండ్ యూజువల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అండ్ కొన్ని విషయాలు కూడా చెప్పబడడం జరిగింది. అయితే దీనికి కూడా ఏంటంటే అందరూ పెట్టుకోకూడదు వెంటనే. మనకి అంటే లైక్ నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే యూజువల్గా అశ్విని మఖ మూల వాళ్ళు పెట్టేసుకుంటూ ఉంటారు. మీ జన్మ నక్షత్రం అది అయితే కనుక మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీకు మెంటల్గా టర్బులెన్స్ అనేది ఉంటుంది. ఇది పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం పెరుగుతుంది. ఎవరు పెట్టుకోవచ్చు అని అంటే పెట్టుకునే స్థానాలు ఉంటాయి. అది ఎవరు చెప్తారంటే అగైన్ మంచి ఆస్ట్రాలజర్ మా దగ్గరికి వస్తే నేను మీకున్న స్థానాన్ని బట్టి మీరు రాహుకేతువులకు పెట్టుకోవచ్చా లేదా అనేది చూసి చెప్తాను. సో అట్లానే మీరు ఎంఎస్ ఆస్ట్రాలజీలో జెమ్ స్టోన్స్ని బుక్ చేసుకునేప్పుడు కావాలంటే జెమ్ స్టోన్ కన్సల్టెన్సీ తీసుకుని సజెస్ట్ చేసిన రింగ్ని, సజెస్ట్ చేసిన క్యారెట్స్లో, సజెస్ట్ చేసిన మెటల్లో చేయించుకుని శుద్ధీకరణ చేసి ఎనర్జైజ్ చేసి పెట్టుకున్నట్టయితే నవరత్నాలలో ఈ ప్రెషియస్ జెమ్ స్టోన్స్లో రవి దగ్గర నుంచి కేతువు వరకు ఏ స్టోన్ అయినా సరే మంచిగా మనకి దాన్ని శుద్ధి చేసి ఎనర్జైజ్ చేసి పెట్టుకోవడం వల్ల యూ కెన్ యాడ్ అడిషనల్ బెనిఫిట్. అయితే యాజ్ ఐ సెడ్ నేను ఇది బాగుంటుంది అని సజెస్ట్ చేసింది మాత్రమే పెట్టుకోండి, మీ సొంతగా పెట్టేసుకోవద్దు. ఎందుకంటే నేను జెమ్ స్టోన్ కొనేసుకున్నానండి, పెట్టేసుకున్నానండి అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే దే ఆర్ లైక్ ఎనర్జీ, ఒక ఎనర్జీని యాక్టివ్ చేస్తాయి. మీరు పెట్టుకునేది పాజిటివ్ ఎనర్జీని యాక్టివ్ చేస్తుందా నెగిటివ్ ఎనర్జీని అనేది చూసుకోవాలి. ఓకే గైస్, ఇది జెమ్ స్టోన్స్కి సంబంధించి రాహుకేతువులకి. అండ్ వీటికి యూజువల్గా ఆల్టర్నేటివ్ స్టోన్స్ సెమీ ప్రెషియస్లో ఉండవు. సెమీ ప్రెషియస్లో ఇంకా మనకి గ్రహాలకి సంబంధముతో పాటుగా హెల్త్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేసుకునేవి కూడా ఉన్నాయి. సివియర్ హెల్త్ ఇష్యూస్ని క్యూర్ చేసుకునే డిఫరెంట్ స్టోన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఇంకొంచెము కమింగ్ ఫ్యూచర్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. బై.